పనికిమాలిన పనులన్నీ పెట్టుకొని చెత్త చెత్త వ్యవహారాలన్నీ చేసుకుంటూ కూర్చుంటారు ఆదివారం రోజు కొంతమంది భక్తులు. మిగిలిన రోజులన్నీ ఆమె ఖాళీ ఉంటుంది, అప్పుడు వేయదు సామాను బయట. ఆదివారం రోజు దించిద్ది, ఎక్కడెక్కడ సరుకంతా దించిద్ది. దించి ఇక పడేసి తోముతా ఉంటుంది. పక్కన బైబిల్ తీసుకొని పోతా, ఏమొదినా రావా అంటే ఇవాళ కొద్ది సామాను పని వందలే ఎంత తోముతా ఉంటుంది. ఆ సామాన్లన్నీ మెడగట్టుకొని పోతావా? పిచ్చి ముఖమా? ఆ సోమవారం ఉంది, మంగళవారం ఉంది, బుధవారం ఉంది, గురువారం ఉంది, శుక్రవారం ఉంది, శనివారం ఉంది, వేసుకో. సరుకంతా ఆ రోజే దించుతారు. ఎక్కడెక్కడ పాత బట్టలన్నీ తీసి అప్పుడు ఉతకటం మొదలు పెడతారు. ఇదంతా సాతాను కుట్ర. భక్తిహీనులతో నివసించుట కంటేనో నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. ఒక్కరోజు గడిపితే. అందుకే దావీదు తెలివైనోడు, ఆ విలువ తెలిసినోడు. కాబట్టి దేవుడు నాకు ప్రత్యక్షమై దావీదు ఏం కావాలో కోరుకో అంటే కాదు, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని పొందాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే ఆయన సన్నిధిలో నిరంతరం ఉండటానికి నేను సెలవు కోరుతాను అంటాడు. వారానికి ఒక రోజు, నెలకు ఒక రోజు, 2 వారాలకు ఒక రోజు, 3 వారాలకు ఒక ముష్టి ఒక రోజు, కొంతమంది ముష్టి వేసినట్టు మిగిలిన రోజులన్నీ తిరుగుతా నెలకు ఒకసారి ముష్టి వేస్తారు దేవుడికి. ఇదిగో వచ్చాలే ఫీల్ కావక అని 2 వారాలకు ఒక ముష్టి వేస్తుంటారు. ఏంది నువ్వు వేసే దేవుడికి ముష్టి? ఎవరికి మేలు? చానాళ్ళైంది చెప్పి, అందుకని గుర్తు చేస్తాను. మళ్ళీ మీకు మంపెక్కిద్దాం లేనిపోయిందని, మొద్దుబారిద్దని చెబుతున్నాను నేను. నా జీవితకాలం యెహోవా సన్నిధిలో ఉండగోరుతాను అన్నాడు. అంటే ఒక్కరోజే 1000 దినాల కంటే శ్రేష్టమైందంటే నా జీవితం అంతా ఆయన సన్నిధిలో గడిపేస్తే నా భావి జీవితం, భవిష్యత్ అంతా కూడా శ్రేష్టమైన జీవితం అయిపోతుంది. కాబట్టి నా దినములన్నీ దేవుని సన్నిధిని గడిపేస్తాను అన్నాడు. 2 సార్లు అన్నాడు, ఒకసారి కాదు. 23వ కీర్తనలో అన్నాడు, నేను యెహోవా మందిరములో చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను, కృపాక్షేమములే నా వెంట వచ్చును. 23వ కీర్తన 6వ వచనం. అలాగే 27వ కీర్తన 4వ వచనంలో కూడా నేను దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను, ఆయన సన్నిధిలోనే బతికేయాలనుకుంటున్నాను అని అంటాడు ఆయన. శుభ్రంగా రాజు 6 మంది భార్యలు, అంతకంటే పైన ఎక్కువ మంది భార్యలు, ఒకరిద్దరు కాదు 6 పైన ఉన్నారు భార్యలు. వెండి బంగారాలు, ధనధాన్యాలు, పేరు ప్రఖ్యాతులు, మేడమిద్దెలు. ఆ మెద్ది తిరిగే బత్షెబాతో తేడా పడ్డాడు. మేడమిద్దెలు అన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలి నీకంటే? ఎన్ని వద్దురా బాబు, అన్నం పెడతాను, వీటన్నిటిలో సంతోషం లేదు. పిల్లలు, గుంపులు పిల్లలు, ఎవరు వద్దురా నాయన, నాకు దేవుడు ఆయన సన్నిధి చాలన్నాడు. విలువని ఎరిగినోడు. ఎక్కడెక్కడ సామానంతా ఆ రోజు తీసేసి కుప్ప సామానుల్లో ఈత కొడతా ఉంటారు. కొంతమంది ఆదివారం రోజు వేస్తారు ఫైలు ముందు. చెబుతున్నా, సరే ఏదో తిప్పలు పడ్డావు, కనీసం దేవుడి సమయం దేవుడికి ఇచ్చన్నా ఆ తర్వాత తీసుకో సామాను. దేవుడి సమయం ఒకటి ఉంది కదా, ఫస్ట్ కూటమో 2వ కూటమో, ఏదో కూటానికి హాజరయ్యి ఇంటికి పోయి అప్పుడే ఈ సామాను. అట్ట కాదు, ఎగ్గొడతారు అసలు నిర్భయంగా. మళ్ళీ నేను పాట ఎత్తుకుంటే, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి అనగానే ఎగిరెగిరి ఏమిస్తాడు? నువ్వు దోవిన బొచ్చా బోలు ఇస్తాడు. ఇక అదే కొన్ని ప్రాంతాల్లో బొచ్చా అనకూడదు, అర్థమైందా? గమేళ అనాలి.
తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాల్లో మనం బొచ్చా అన్నాం అనుకో, బొచ్చ ఏందని అని బూత్ కింద చూస్తారు దాన్ని. బేషను గమేళ అట్ట అనాలన్నమాట. మన దగ్గర గుంటూరు అంతా ఒక టైపులో ఉంటుంది, భాష అంతా అది ఒక టైపులో ఉంటుంది. అంటే మొరట మాట్లాడాలన్నా మనంత చెత్త ఉండదో, క్లాసు మాట్లాడాలన్నా కూడా మనమే. స్తోత్రం, హల్లెలూయా. కావాలంటే చూడండి, వార్తలు చదివినా మన యాసలోనే చదువుతారు. స్టార్టింగ్ నుంచి సినిమాల్లో చూసినా మన యాసే ఉంటుంది. ఇప్పుడు యాస మార్పు కోసం వేరే యాసలో తీస్తున్నారు, కానీ ప్రారంభం నుంచి అచ్చ తెలుగు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, సగం ప్రకాశం జిల్లా, సగం అవతల జిల్లాలు. కాబట్టి రేపు నీవిచ్చు బహుమతులను ఎగిరెగిరి పాడతారు కొంతమంది. అమ్మ నువ్వు ఏమైతే తోమేవో ఆదివారం ఎగ్గొట్టి ఏమైతే తోమేవో అన్నీ ఒక దండలా కట్టి నీ మెడకెత్తాడు. ఆ డేషాలు ఆ తెపాళ్ళన్నీ వేసుకొని అప్పుడు పాడు. నీవిచ్చు బేషన్లు నే స్వీకరించి నిత్యానందములో తోముతుండు వేళ ఏమవుదునో నేమసి అవుదునో. మరి మాడిపోయినప్పుడు ఆ మాడిని దోమాలంటే నల్లగా ఏమైంది? కాబట్టి మర్యాద చెబుతున్నా, ఎంత బిజీ ఉన్నా మొత్తం పక్కన పడేసి దేవుడి సన్నిధి, దేవునికి ఇచ్చే విలువ నువ్వు ఇస్తే నీకు ఇచ్చే విలువ నీకు ఇస్తాడు ఆయన. దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ప్రయారిటీ నువ్వు ఇస్తే నీకు ఇవ్వాల్సిన కృప నీకు ఇస్తాడు ఆయన. అంతేగాని చెత్త పనులు పెట్టుకోవాక ఆదివారం. జెంట్స్కి కూడా చెబుతున్నాను నేను, సాతానుగాడు మోసం చేస్తాడు.